టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 7వ వార్డు రేణుకా వేలేందర్ అను మేము టీఆర్ఎస్ పార్టీ తరపున మా వార్డుకి అనేక సేవలు చేశాము. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేణుకా వేలేందర్ ను గెలిపించగలరు అను 7వ వార్డు కౌన్సిలర్ వార్డు వారిని అడిగారు. మీరు వేసే ఓటు వృధా కాదు, అభివృద్ధి చేసి చూపిస్తాను అని అన్నారు. వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వీరేందర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు మన రజాల్పేట సలార్ తండకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏంటంటే, నేను ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన కారు గుర్తు అభ్యర్థి రేణుకా వేలేందర్ గారి మీ ముందుకు వస్తాను. ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక బంధువుగా భావించి కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని 7వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నేను గతంలో చేసిన సంక్షేమ పథకాలు రజాల్పేట్ల సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, వైకుంఠధామం కావచ్చు, అదే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసర పింఛన్ కావచ్చు, ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి నేను ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. ఆ అభివృద్ధిని కూడా దశల వారీగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అమూల్యమైన ఓటు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మేరతో గెలిపిస్తారని ఆశిస్తూ, అదే భవిష్యత్తులో కూడా నేను జరిగే అభివృద్ధిలో పాల్పంచుకొని ఒక భాగస్వామ్యమై ప్రతి అధికారిని కలుపుకొని అధికారులతో మాట్లాడి అభివృద్ధి పరుగులు పెట్టిస్తా అని 7వ వార్డు ప్రజలకు, రజాల్పేట సలార్ తండ ప్రజలకు మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో నేను చేయడం జరిగింది, చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గెలిచినాక కూడా మహబూబాద్లో అత్యధికంగా 36 వార్డులలో 7వ వార్డు భారీ అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి చూపిస్తానని నేను 7వ వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 11వ తారీఖు ఉదయం 7 గంటల నుండి వెళ్ళి 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. దీంట్లో అందరూ పాలు పంచుకొని మీ అమూల్యమైన కారు గుర్తుపై వేసి భారీ మేయర్తో రేణుకా వేలేందర్ గారి కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మీ అందరికీ ప్రార్థిస్తూ, 7వ వార్డు ప్రజలకు, రజాల్పేట సలార్ తండ ప్రజలందరికీ నా యొక్క మనవి. అరే మీరే కౌన్సిలర్ భాషలు గుర్తు పెట్టుకోరు గట్టిగా. అవును, ఓకే, రైట్. ప్రెసిడెంట్ సాబ్, బాబాయ్ ఆగండి అనుకుంటున్నాం. పెద్ద అనుకుంటే మనం కలెక్టర్ అయితేనేమో రోజు ఇది ఓకే.